హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే వెదర్ అయితే కండిషన్ అయితే చాలా దారుణంగా ఉందండి. మొత్తం ఫ్రీజింగ్ అనమాట. ఫ్రీజింగ్ లాగా ఉంది. అండ్ కోల్డ్ టెంపరేచర్ బాగా. అసలు బయటకు వస్తే చేతులు అయితే ఇలా ఆ, ఎలా అంటే వణికిపోతున్నాయి అనమాట. జిలజిలా పుడుతూ ఉన్నాయి. సో అసలు వెదర్ బాగా లేకుండే. సో ఈ వెదర్ బాగాలేనందుకు కొన్ని స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చారు. బట్ త్రిపుర ముకుంద్ వాళ్ళ స్కూల్కి అయితే హాలిడే ఇవ్వలేదు. నేను హాలిడే ఇస్తారేమోనని మెసేజ్ కోసం వెయిట్ చేశాను, బట్ ఇవ్వలేదు. సో స్కూల్కి అయితే పంపించేసాము. ఇంకా ఏంటి అంటే కొన్ని కమ్యూనిటీలో అయితే ఈ ఫ్రీజింగ్కి వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. వాటర్ కూడా రాలేదు. సో వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు, బట్ మాకేం లేవు. ఇక్కడ నేను ఏంటి అంటే ఇడ్లీ పిండి మిగిలిండే అనమాట. సో ఇడ్లీ పిండిని నేను ఇలా పొంగనాల్లాగా వేసాను. మీలో ఎంతమంది ఇడ్లీ పిండిని ఇలా పొంగనాలుగా వేస్తారు అనేది నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పిండి తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ జీలకర్ర వేసి ఓన్లీ చేసేసాను. ఇక్కడనేమో అవకాడో శాండ్విచ్ చేసుకుంటున్నా. సో అవకాడో శాండ్విచ్ అయితే నేను తిందామని చేసుకుంటున్నాను. సో పొంగనాలు అయితేనేమో శేఖర్ కోసం చేశానమాట. సో ఇక బ్రెడ్ టోస్ట్ చేసేసుకొని ఒక 4 పొంగనాలు పెట్టుకున్నాను టేస్ట్ చేద్దామని. బట్ నేను తినలేదు, మళ్ళీ శేఖర్కి ఇచ్చేసాను. ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని శేఖర్కి కూడా టిఫిన్ పెట్టేసేసి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జో క్యాప్చర్స్. సీ యూ ఇన్ ద